వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాస్ అంజు. ఇప్పుడు మేమైతే మైలవరం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం మీరు కూడా కనిపెట్టలేరు తెలుసా? అక్కడికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడైతే విగ్రహాలు చెక్కేటువంటి శిల్పశాలకి అయితే వెళ్తున్నామండి. రేపు నాకు చిన్న పూజ ఉంది, ఆ పూజకి కావాల్సిన విగ్రహాల కోసం అయితే వెళ్తున్నాం. అయితే మేము కూడా జాయిన్ అవుతున్నాం. ఒక్కళ్ళే వెళ్తున్నారట కార్లో, అందుకని మేము కూడా వెళ్తున్నాం. అందరం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. నేను మధ్యలో దారిలో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అక్కడ చూడండి మంచి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు వాళ్ళు. నాన్న మేము కార్ వెళ్తున్నాం రావా? దా దా తాతకి బాయ్ చెప్పిరా, మనం వెళ్దాం. దా చిన్నగా రా. ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఇక్కడ దాక్కున్నాడు చూసారా? కార్ ఓపెన్ అయ్యలేదు అందుకని చెప్పి ఇటు వచ్చాడు. దా. వాళ్ళ నాన్నగారు ఏమో అడావిడి చేస్తున్నారు ఇంటి ముందు. ఈయన గారు ఇక్కడ కూల్, మిస్టర్ కూల్. ఇదిగోండి మా ఇల్లు అయితే ఇక్కడ దాకా కంప్లీట్ అయింది. చుట్టూ ప్రహరీ అయితే వేస్తున్నారు. మొత్తం గజిబిజిగా ఉంది. ఇదంతా ఇసుక మొత్తం. ఇటు రైట్ వెళ్ళందా? దా మావయ్య గారు వెళ్ళొస్తాం. ఇదిగోండి మా క్యూటీ. అయితే వేడి మాత్రం 46 degrees ఉందండి వాళ్ళ టెంపరేచర్ అయితే బయట. మీ ఏరియాలో ఎంత ఉందో చెప్పండి. 48.2. పద్ధతికి మారిపోయారు మా అబ్బాయి. హాయ్ చెప్పున్నానా? పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ. అదండి మాకు వేడైతే చాలా ఉంది. అందుకే ఇంకా 5కి వచ్చాము బయటికి. మాకైతే ఒక 50 kilometers 60 ఉంటుంది మైలవరము. రోడ్డు మీదకే ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేదు, మొదటిసారి, అందుకే వెళ్దాం అనిపించి స్టార్ట్ అయ్యాం. అయితే మీకు తెలుసని అనుకుంటున్నా అండి, మాకు ఇటు సైడ్ అంతా ఎక్కువ మామిడి తోటలే ఉంటాయి. చాలా వరకు అసలు ఎంత బాగుంటాయో. ఇదైతే కాలేజ్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. మొత్తం మామిడి తోటలే. అసలు ఎంత బాగుంటుందో. మీకు అలా వచ్చి మన ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే తిరువూరు దగ్గర, లక్ష్మీపురం దగ్గర విజయాది బాలాది ఉంది. మాది ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. అయితే మాది అంటే మాది అని కాదు, మామూలుగా ఉంది. అక్కడ బాసుంది, జున్ను దొరుకుతాయి కదా ఇక్కడ అని చెప్పేసి తీసుకుందామని అయితే ఆగాము. అదే తెద్దామని వెళ్ళారు మా హస్బెండ్. అదిగోండి మీకు కనపడుతూనే ఉంటారుగా. మా పిల్లోడైతే కారు పగల కొడదామని చూస్తున్నాడు. ఆవేమో గాని ఏరియాలో అంతా మల్లెపూ చెట్లు ఉంటాయి ఇక్కడ. ఎక్కువగా మల్లెపూ చెట్లు ఇక్కడ చాలా బాగా కడతారు. ఊరు అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా కొనుక్కుంటాను. చాలా బాగుంటాయి. నేను మీకు మాల కూడా చూపిస్తాను, చూపిస్తాను. నుంచో నమ్ముతూ ఉంటారు. మాల మాత్రం చాలా బాగా కడతారు. అదిగోండి చూడండి, రోడ్ల మీదకి వచ్చేస్తారు, కట్టి ఇక్కడ కోసి కట్టి అమ్ముతారు అన్నమాట. మళ్ళీ 2 kilometers కదండి, లేదా 1 kilometer? ఈ 1 kilometer. ఈ 1 kilometer దగ్గరే అమ్ముతారండి. ఇంకా అట్లా పైకి వెళ్ళినా అమ్మరు. అయిపోయింది చూసారా? నేను మీకైనా ఉన్నా కానీ ఏంటంటే ఇటువైపు మా సైడ్ ఇటు లేవు, అటువైపు ఉన్నాయి. అందుకని కొనలేకపోయాను. ఇన్ కేస్ ఛాన్స్ దొరికితే మాత్రం కొన్ని మీకైతే వీడియోలో కూడా యాడ్ చేస్తాను. మేమైతే ఇప్పుడు శిల్పశాల దగ్గరలోకి అయితే వచ్చేసాము. వచ్చినట్టే దగ్గరలోకి ఉందండి, వచ్చేసాం. ఇగోండి జస్ట్ టర్నింగ్ తిరిగితే శిల్పశాలలోకి వెళ్ళిపోతాం. రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాయి లారీ దాటితే. ఇదిగోండి ఇప్పుడైతే శిల్పశాలలోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ శిల్పశాల ఉందని అయితే చాలా మందికి అర్థం కాదు. 90% చూసారా ఎంత లోపలకుందో. ఇదేనండి శిల్పశాల. ఇందులో అన్నీ దేవతలు, బొడ్రాళ్ళు, ధ్వజస్తంభాలు, విగ్రహాలు అనేక రకాలుగా అన్నీ తయారు చేస్తారు.
ఇదేనండి లోపలికి వెళ్ళి ఎట్లా ఏంటి ఎన్ని ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్ ఉంది అది మొత్తం కనుక్కుంది. జంట నాగులు ఉన్నాయా? ఇప్పుడే అయితే వచ్చేసాము. ఎందుకు రాలో వస్తూనే ఉన్నా. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, నెమలి అన్నీ చేస్తున్నారు. నేనైతే ఇదే మొదటిసారి మేము రావడం కూడా ఉంది. నాగ ప్రతిష్టలు, శివలింగాలు వాళ్ళు చేస్తూ చేస్తూ ఓపిక లేక ఆపేసినట్టున్నారు. శివుడు బాగున్నాడు కదా. వావ్, ఏంటో అది కటింగ్ మిషన్ అనుకుంటా. చూద్దాం, రాళ్ళ కటింగ్ మిషన్ అనుకుంటా. ఇదిగోండి ఎక్కడికక్కడ పడేస్తున్నాయి రాళ్ళన్నీ. రోడ్డు మీదకి చూస్తుంటే చిన్నగా కనపడింది నాకైతే. లోపలికి వచ్చి చూస్తే ఎంత పెద్దగా ఉందో, అన్ని రాళ్ళే. ఇదిగోండి ఎంత పెద్ద మిషను. మీకు వీడియోలో చిన్నగే కనపడుతుంది, ఎంత పెద్ద మిషను. క్రెయిన్లు. ఎదురు చూపి మొహం ఎట్లా ఉందో. బానే ఉంది. ఇది వేణుగోపాల స్వామి చూడు ఎంత బాగున్నాడు. నీకు ఆవులు తప్ప ఏం కనపడవు. జేజీ దండ పెట్టు. ఎంత బాగా. ఇదేంటి ప్రతిష్ఠికనా? అన్ని రకాల విగ్రహాలు అయితే చెక్కుతున్నారండి, చాలా బాగున్నాయి. అసలు హనుమంతులు వాళ్ళు చూడండి ఎంత బాగున్నారు. శ్రీచక్రం అన్ని చాలా బాగున్నాయి. కోటింగ్ రంగు వేసారా ఏంటండి? ఆయిల్. నంది, తులసి కోట్లు. తులసి కోట్లు అయితే ఎంత ఉంది అండి? గేదె. అవునా? అవునవును, బాగున్నాయి. రాతివి కదా, బాగున్నాయి. మీరే ఇచ్చేస్తారా? అబ్బా, ఇక్కడ బండి అన్ని చెక్కుతున్నారు. తక్కువ రేటేనండి. అది ఆర్డర్ మేడ్ చేసేదేనా? చాలా అంటే చాలా తక్కువ కాస్ట్, చాలా బాగుంది ఐటమ్ కూడా. ఓపిక్గా చెప్తున్నారు, మనకి ఏమన్నా కావాలి ఇలాంటిది బాగుంటుంది ఏంటి అనేది చాలా ఓపిక్గా చెప్తున్నారు. అసలు నిజం ఉన్నట్టే ఉంది, చూసారా నిజంగా. శిల్పశాల నచ్చిందని అయితే అనుకుంటున్నాను నేనైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్ళేదాకా మా కోసం అలానే నుంచొని ఉన్నారు. నాకైతే బాగా నచ్చింది. చెక్కారు, మిషన్ కూడా చూపించారు, బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఓపిక్గా. ఇదిగోండి పెద్ద పెద్ద రాళ్ళు, ధ్వజస్తంభాలు. ధ్వజస్తంభాలు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంతా చాలా లక్షలు ఉంటాయి. ఇక్కడ వేణుగోపాల శిల్పాలయం అని కూడా మనకి అది కనపడదు, బ్యానర్ కొంచెం లైట్ అయిపోయింది, మేమే చాలా ఇదిగా చూసాము. ఇదేంటి మరైతే శిల్పాలయం అయితే నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్తే కమెంట్ చేసేయండి. బాయ్.